జై శ్రీ జగన్నాథ స్వామికి జై. జగన్నాథ స్వామి జగన్నాథాష్టకం ఈరోజు మనం చదువుతున్నాం. ఇది శ్రీ చైతన్య మహాప్రభు కీర్తించింది, మరి ఇది రచించిన వారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. కదాచిత్ కాలింది తట విపీన సంగీత కరావో కదాచిత్ కాలింది తట విపీన సంగీత కరావో వీర నారీ వదన కమల స్వాద మధుపా రమ శంభు బ్రహ్మ మరపతి గణేశ చిత పాదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 భుజే సవ్యే వేణుం శిరసి సిఖి పించం కటితటే తుజే సరే వేణుం శిరసి కుకులం నేత్రం తే సహచరి కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. మహాంబుధేస్తే కరకరం చీరే నీల శిఖరే వసంత సాదంత సహజ బలభద్రేణ బలినా సుభద్రమధ్యస్థ సకలాసుర సేవా వసరదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. కృపా పరవర సజల జలదశ్వేని రుచిరో రమవనే రమస్ఫురద అమల పంకేరుకముఖః
జగన్నాథ స్వామి నయన పథగామి జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. రథారుడ గచ్చన్ పతిమిలిత భూదేవా పచలై. స్తుతిర్ప్రదుర్భావం ప్రతిపదం ఉపాకారణ్య సదయా. దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 పరబ్రహ్మ పీడా కువలనయను పుల్లనయనో. పరబ్రహ్మ కులాయ నివాసిని నాద్రోని హిత చరణం నంత శిరసి. నివాసిని లలోద్రో రసానందే రాధా సరసవపురాలింగన సుఖో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 నవయ్య చ రాజ్యం న
बडे प्रयतात् शुचिः सर्व पापा विशुद्धात्मा विष्णुलोकं स गच्छति नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय श्रीजगन्नाथाय ते नमः जगन्नाथ स्वामी नयनपथगामी भवातु मे जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ Hare
श्री जगन्नाथ बलभद्र सुभद्रा माई की जय। जय नीलाचल धाम श्री पुरुषोत्तम धाम श्री जगन्नाथपुरी की जय। जय श्री जगन्नाथ स्वामी की जय। हरे कृष्ण हरे భక్తులు ఈరోజు ఆదివారం కార్యక్రమానికి వేయించేసిన భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం చక్కటి జగన్నాథ స్వామి యొక్క లీల, జగన్నాథ స్వామి లీలను మనం ఈరోజు విందాం, కథను విందాం. మనకి రథయాత్ర జూలైలో ఉంది. జగన్నాథ స్వామి యొక్క అద్భుతం, మొత్తం జగత్తుకు నాథుడైనటువంటి జగన్నాథ స్వామి యొక్క కథామృతాన్ని ఆస్వాదిద్దాం. చెప్పండి. నీలాచల నీలాచల నివాసాయ నివాసాయ నిత్యాయ నిత్యాయ పరమాత్మనే పరమాత్మనే బలభద్ర బలభద్ర సుభద్రాయ సుభద్రాయ శ్రీ జగన్నాథాయ శ్రీ జగన్నాథాయ తే నమః. తే నమః. సో జగన్నాథుడు మొత్తం జగత్తుకంతా నాథుడు. అలాగే మొత్తం జగత్తు అంతా కూడా, అంటే విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆయన చేసేటటువంటి అద్భుతమైనటువంటి లీలలు చాలా ఆకర్షణీయంగా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన పేరు పరమేష్ఠి. ఆయన ఢిల్లీలో ఉండేవాడు. ఢిల్లీ ఒకప్పుడు మన భారతదేశం యొక్క మొత్తం రాజధాని. దానికి ఢిల్లీకి పూర్వం ఏంటి పేరేముండేది? హస్తినాపురం. సో హస్తినాపురమే ఇప్పుడు న్యూఢిల్లీ అయిపోయింది. సో హస్తినాపురం, ఆ ఢిల్లీలో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు పరమేష్ఠి. ఆయన చూడడానికి పెద్ద ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు. ఒక కురూపిగా ఉండేవాడు, గూనితో ఉండేవాడు, అలా వంగి నడుస్తుండేవాడు. కానీ రూపం చూడడానికి బాగా లేనప్పటికీ కూడా మంచి సుగుణవంతుడు. జనరల్గా కొంతమంది బాగా అందంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి సుగుణం లేదనుకోండి, ఒక రకంగా వాళ్ళని చూసి అసహ్యం వేస్తుంది. సో బాహ్యంగా చూడడానికి బాగా కనపడినా కానీ లోపల నైతిక విలువలు లేకుండా, ఏది లేకుండా కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు అనుకోండి, చూడడానికి అసహ్యం వేస్తుంది, వాళ్ళ మీద ప్రేమ ఉండదు. సో ఈయన చూడడానికి కురుపిగా ఉన్న, భూనితో వంగి నడుస్తున్న ఆ విధంగా ఉన్నా కానీ ఆయన భార్య ఆయనని చాలా అపారంగా ప్రేమిస్తుండే. ఆవిడ పేరు విమలాదేవి. చక్కగా భర్తకి సేవ చేస్తుండేది. అలాగే భర్త ధర్మాచరణలో ఉన్నప్పుడు భార్య సద్ధర్మాచారిణిగా భర్తకి చక్కగా సేవ చేస్తుండేది. ప్రతిరోజు ఆయన జగన్నాథ స్వామి యొక్క పూజ లేకుండా అన్నపానీయాలు కూడా ముట్టుకునేవాడు కాదు. ఎప్పుడూ నిష్ఠతో రోజు పూజ చేస్తుండేవాడు. అంతేకాకుండా ఆయన గృహస్థ జీవితాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి, ఎప్పుడు నిజాయితీగా ఉంటూ, ఈర్ష, అసూయ, ద్వేషాల నుంచి దూరంగా ఉంటూ మంచి సుగుణాలతో ఉండేవాడు. అంతేకాకుండా భౌతికమైనటువంటి ఆసక్తి మీద కూడా ఆయనకి విరక్తి ఉండేది. ఆయన భౌతికమైనటువంటి విషయ వస్తువుల మీద నిరాసక్తుడై ఉండేవాడు. వాటి మీద నాది ఆస్తి, నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, వీటి మీద కూడా వ్యామోహం ఉండేది కాదు. నిరాసక్తుడుగా ఉండేవాడు. సో ఆ కారణం చేత ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. ఎందుకంటే ఏ విధమైనటువంటి బాంధవ్యాలు లేవు, ఏ విధమైనటువంటి భౌతిక ఆసక్తి లేదు కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు, ప్రశాంతంగా ఉండేవాడు. ఆయన భౌతికమైనటువంటి లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి స్థితిగతుల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనం అంటాం ఏది కూడా శాశ్వతం కాదని, కానీ ఆ విషయాన్ని మనం సాక్షాత్కరించుకోం. కానీ ఇతడు అలా కాదు. ఆయన పూర్తిగా ఈ విషయాన్ని సాక్షాత్కరించుకొని ఉన్నటువంటి ఒక మహానుభావుడు. సో ఆ విధంగా నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఆయన భార్య విమలాదేవి, ఆవిడ మంచి చక్కగా ఆయనకి సేవ చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా ఆయనకి 2 పుత్రులు ఉండేవారు, 2 కుమార్తెలు ఉండేవారు. ఆయనకి 3 కుమారులు ఉంటారు. సో మొత్తం 5, 3 పుత్రులు, 2 కూతురు. సో ఈ పరమేష్ఠి అనేటువంటి భక్తుడు ఎప్పుడు కూడా దర్జీ పని, అంటే దర్జీ అంటే తెలుసు కదా,
ఏం చేస్తాడు? దర్జీ ఏం చేస్తాడు? టైలర్, బట్టలు కుడుతూ ఉంటాడు. సో ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి దర్జీ. న్యూఢిల్లీలో చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దర్జీ. ఎవరైనా సరే ఆయన బాగా నోటెడ్ అనమాట. ఈయన దగ్గరికి వచ్చి మన బట్టలు ఇస్తే మంచిగా చక్కగా కుడతాడని చెప్పి అందరికీ బాగా ప్రసిద్ధి చెందిపోయాడు. మొత్తం ఢిల్లీ అంతా పాకిపోయింది వార్త. అక్కడ ఢిల్లీని పరిపాలించేటటువంటి ఒక నవాబ్, ఒక ముస్లిం రాజు, ఆయన ఏం చేశారు, ఒకసారి ఒక మంచి ఖరీదైనటువంటి బట్టను ఒకటి తీసుకొచ్చేసి దాంతో మంచిగా ఒక పాన్పులో పడుకునేటప్పుడు దాన్ని ఏమంటారు, తలగడని ఇంకేమంటారు ఇంగ్లీష్లో? పిల్లో అంటారు, దిండు అంటారు. సో అలా మంచి దిండుని ఒకటి, తలగడని మంచిగా ఒకటి కుట్టి రెండు కుట్టిమని చెప్పి చాలా ఖరీదైనటువంటి వస్త్రం ఇస్తాడు. సో దానికి మంచి ఎంబ్రాయిడరీ, గోల్డ్ బంగారంతో డెకరేషన్, అలాగే ముత్యాలు, పర్ల్స్, వీటన్నిటితో వాటి మీద అమర్చి అలా చాలా ఆకర్షణీయంగా కుట్టమని చెప్తాడు. ఎందుకంటే రాజు కదా, ఆయన పడుకోవాలంటే కూడా చాలా వైభవంగా ఉండాలి. సో అలాంటి పాన్ మీద 2 తలగడలు కుట్టిమని చెప్తాడు. సో ఆ విషయాన్ని పరమేశ్వరి ఒప్పుకుంటూ సరే మీకు చక్కటి తలగడ కుడతానని చెప్పేసి కుట్టడం ప్రారంభించడానికి ఆ బట్టని స్వీకరిస్తాడు. కానీ ఈ పరమేశ్వరి అనేటువంటి భక్తుడి యొక్క మనసులో ఆయనకు ఒకటి అనిపిస్తుంది అనమాట. ఈ బట్టను చూడగానే ఇది చక్కగా జగన్నాథ స్వామి యొక్క సేవలో వాడితే బాగుంటుంది కదా, ఇది ఇంత చక్కటి ఖరీదైనటువంటి బట్ట, ఇది భగవంతుడికి అంకితం చేయాలి. ఇది సర్వసాధారణమైనటువంటి ఈవెన్ ఒక రాజ్యాన్ని రాజైనా సరే అంతకంటే గొప్పవాడు జగన్నాథుడు, ఆయన దగ్గర ఉండాలి వైభవంగా. ఎప్పుడైనా భక్తుడు సేవ చేయాలంటే కృష్ణుడికి చాలా బెస్ట్, మంచి క్వాలిటీ సేవ చేయాలనుకుంటాడు. అంటే సర్వశ్రేష్టమైనది భగవంతుడికి అర్పించాలనుకుంటాడు. అదే విధమైనటువంటి మనోభావనతో ఇది జగన్నాథుడికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనసులో ఆయన తలుచుకుంటూ ఉన్నాడు. సో అప్పుడు కుట్టడం అనేది ప్రారంభించాడు. అలా కుట్టడం అనేది ప్రారంభిస్తూ ఆయన మనసంతా కూడా ఎక్కడుంది, జగన్నాథ స్వామి మీదనే ఉంది. జగన్నాథ రథయాత్ర మీద మనసంతా కూడా నిలిపాడు. మనకి జగన్నాథ స్వామి రథయాత్ర వచ్చిందా కానీ జగన్నాథ రథం ముందు వెళ్తున్నప్పుడు కూడా మనసు ఎక్కడో ఉంటుంది. జగన్నాథ స్వామి రథం కదులుతున్నప్పుడు కూడా మనసు ఎక్కడో ఉంటుంది. సో ఇక్కడ జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవ్వలేదు, కానీ జగన్నాథ రథం గురించి ఎప్పుడు అహర్నిశలో ధ్యానిస్తున్నాడు. సో అందులో జగన్నాథ స్వామిని రథం మీద కూర్చోబెట్టే ముందు అక్కడ ఉన్నటువంటి పండాడంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే పాండీ విజయం అనేటువంటి ఉత్సవం చేస్తారు. అంటే జగన్నాథుని గర్భాలయం నుంచి, గర్భగుడిలోంచి తీసుకొని రథం మీద ఎక్కించేటప్పుడు జరిగేటటువంటి ఉత్సవం, దాన్ని పాండీ విజయం అంటారు. సో ఈ పాండీ విజయం అనేటువంటి ఉత్సవం ఎలా ఉంటుందంటే దీని అర్థం ఏంటంటే ఒక మంచి బలిష్టమైనటువంటి ఒక ఏనుగు, అది నడుస్తుంటే ఎంత టీవీగా ఉంటుంది, ఎంత గంభీరంగా, ఎంత ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఎట్లుంటుంది, గజరాజు. అందుకే గజరాజు అంటారు కదా, ఒక్కొక్క అడుగు వేస్తుంటే. చాలా ఒక గజరాజు, ఒక పాండి, దీన్ని ఇంకో విధంగా కూడా అంటారు. పాండీ విజయాన్ని పాండీ హోందాయ, పాండీ హూందా. పాండీ హూందా అంటే హూందాగా, అంటే ఇట్లా రాజు నడుస్తున్నప్పుడు ఎట్లుంటుంది హూందాగా. రాజు నడుస్తున్నప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది, పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా సైనికులు నడుస్తుంటారు. తర్వాత ఎలా ఉంటుంది, టీవీగా ఉంటుంది. తర్వాత వాయిద్యాలు వాయిస్తుంటారు, చక్కటి వాయిద్యాలు ఉంటాయి. రాజు వస్తున్నప్పుడు ముందుగానే అందరిని అప్రమత్తం చేస్తారు. రాజుగారు వస్తున్నారు, జరగని పక్కని ఆ పాటని ఎలా చేస్తారు, సరి చేసుకుంటారు.
సో ఈ విధంగా ఇవన్నీ అలాగే మొత్తం జగత్తును ఏలేటటువంటి రాజు ఎవరు? జగన్నాథుడు. మొత్తం జగత్తుకే నాథుడైనటువంటి వాడు జగన్నాథుడు. ఆయన అలా నడుస్తూ ఉంటే, ఆయన అలా తీసుకొస్తుంటే ఎంతో వైభవంగా జరుగుతుందన్నమాట ఉత్సవం. ముఖ్యంగా జగన్నాథుడిని గర్భాలయంలోంచి రథం మీద ఎక్కించేటప్పుడు ప్రధానంగా జగన్నాథుడి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శనుడిని తీసుకొని వస్తారు. సుదర్శనుడితో పాటు బలరాముడు ఉంటారు, వెనుక సుభద్రమ్మ ఉంటుంది, ఆ తర్వాత చివర జగన్నాథుడు ఉంటాడు. సో ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో జగన్నాథ స్వామిని తీసుకొని వస్తారు రథం మీద. సో ఇదంతా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని పాండీ విజయోత్సవం అంటారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు కూడా ఈ విధంగా ఎన్నో ఉత్సవాలు చేశారు. వసంతోత్సవం అని చెప్పేసి. సో అదే దీనంటే విజయోత్సవం కూడా అంటారు. సో ఆ విధంగా పాండీ విజయం ఉత్సవం. సో ఆ పాండీ విజయం అనేటువంటి ఉత్సవం మీద ధ్యానం చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరి గురించి చర్చిస్తున్నాం? ఎవరు ఆ భక్తుడు? ఎవరు? మనసు ఎక్కడ ఉంది? అందుకే ఫోన్ లాంచ్ చేసి పెట్టుకోవాలి. మనసు ఎక్కడ ఉంది? పరమేష్టి అనేటువంటి భక్తుడు ధ్యానం చేస్తున్నాడు. ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు? తన ఇంట్లో. ఎక్కడది? న్యూఢిల్లీలో. సో అక్కడ కూర్చొని జగన్నాథపురిలో ఉన్నటువంటి జగన్నాథుడి మీద ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా జగన్నాథుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడంటే, జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు వేల సంఖ్యలో హరిబాబ్ కాన్సన్ట్రేట్. మీకు క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత. ఎంతమంది ఉంటారు జగన్నాథ స్వామి రథయాత్రలో? వేలాది భక్తులు. జగన్నాథుడికి ఒకరు, ఇద్దరు, నలుగురు, 10 మంది కాదు. ఈ రోజుకి కూడా జగన్నాథ స్వామి ఊరేగింపు జరుగుతున్నప్పుడు లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చేసి జగన్నాథ స్వామి రథాన్ని లాగుతుంటారు. అక్కడ ఇతడు తక్కువ కులస్తుడా, లేకపోతే ఉన్నత వర్గానికి చెందినటువంటి వాడా, బ్రాహ్మణుడా, చండాలుడా, శూద్రుడా, ఇవన్నీ ఏమి పట్టింపు లేవు. జగన్నాథ స్వామి ఉత్సవానికి అందరికీ సమాన స్థాయిలో సేవ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాండీ విజయం అనేటువంటి ఉత్సవంలో జగన్నాథుని తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఎవరు వహిస్తారో? శాబర రాజులు, దైత్యరాజులు అంటారు. దైత్యరాజు అంటే శాబరులు, అంటే ట్రైబ్స్ అన్నమాట. ఒక శాబర తెగకు చెందినటువంటి వారు. జనరల్లీ మన భాషలో అంటాం, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాం? గిరిజనులు, కోయదర అంటాం, కోయవాడు అంటాం. సో ఇక్కడ జగన్నాథపురికి సమీపంలో ఉన్నటువంటి వారిని శాబర దైత్యరాజులు అనేవారు. సో వారు జగన్నాథ స్వామిని ఎత్తుకొని వెళ్తున్నారు. ఇక్కడికి రథం మీదకి. వారంతా కూడా శుద్ధ భక్తులు, జగన్నాథ స్వామి యొక్క భక్తులు, సాధారణమైనటువంటి వారు కాదు. సో ఆ విధంగా నిమ్న కులానికి చెందినటువంటి వారు, ఉన్నత వర్గం, ఇవన్నీ ఏమి తారతమ్యాలు లేవు. జగన్నాథుడు అందరికీ నాథుడే, అంతే. తక్కువ కులస్తుడు, ఎక్కువ కులస్తుడు, అక్కడ కన్సిడరేషన్ లేదు అక్కడ. సో జగన్నాథ స్వామిని తీసుకొస్తున్నప్పుడు ఒక చక్కటి పాన్పు అనేది జగన్నాథ స్వామికి ఆనిస్తారు. అంటే స్వామిని తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండాలి? కదులుతుంటే స్వామి కొంచెం ఇబ్బంది అవ్వకుండా వెనక ఒక పాన్పు పెడతారు, మెత్త. సో ఆ విధంగా పాన్పు పెడుతూ వస్తుంటే ఆ సేవకులంతా కూడా ఏమైందంటే అమాంతంగా ఒక పాన్పు అనేది ఆ దిండు పగిలిపోతుంది. అదంతా గ్రహిస్తున్నాడు ఎవరు? పరమేష్టి. ఎక్కడ కూర్చొని? ఢిల్లీలో కూర్చొని, ఇంట్లో కూర్చొని. సో మెత్త ఏమైంది? పగిలిపోయింది. అయ్యో మెత్త పగిలిపోయిందా స్వామి, మీ సేవకు ఆటంకం కలగకూడదని చెప్పేసి అక్కడి నుంచి ఆయన కూర్చున్నటువంటి ప్రదేశం నుంచే ఆయన కుట్టినటువంటి రాజుగారు ఇచ్చారు ఆయనకి మంచి పాన్పు కుట్టమని, తలగడ కుట్టమని. సో అందులో 2 తలగడలు కుట్టాడు. ఒకటి జగన్నాథ స్వామికి ఇచ్చేశారు. జగన్నాథ స్వామి అక్కడి నుంచి అందుకున్నారు. ఎక్కడి నుంచి? కురుక్షేత్రం నుంచి. ఇది నిజంగా జరిగినటువంటి లీల. ఇది జగన్నాథ స్వామి యొక్క కథామృతంలో ఉన్నటువంటి సన్నివేశం చెప్తున్నాను. సో అక్కడ జగన్నాథపురి క్షేత్రం నుంచి ఆ పాన్పుని అందుకున్నారు. సో ఆ విధంగా పరమేష్టి తనకి ఆనందానికి అవధులు లేవు, చాలా సంతోషంగా ఉప్పొంగిపోతున్నాడు. సో ఆయన తర్వాత తన బాహ్య ధ్యానం నుంచి మళ్ళీ బాహ్య దృష్టికి అంటే బాహ్య లోకానికి వచ్చినప్పుడు, అంటే మళ్ళీ ఎక్స్టర్నల్ సెన్సెస్ మళ్ళీ తిరిగి తను ఎక్కడున్నాడో తను గ్రహించినప్పుడు అదేంటి చూసినప్పుడు ఏం జరిగింది? అక్కడ
ఒకటే పాన్పు ఉంది. అర్థమవుతుందిగా, ఒకటే పాన్పు ఉంది. ఇంకోటి ఏమైంది, జగన్నాథుడు తీసేసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? పూరి నుంచి అందుకున్నాడు. తన ప్రియభక్తుడి యొక్క సేవని న్యూఢిల్లీ నుంచి, పూరి నుంచి అందుకున్నాడు. ఎవరు? జగన్నాథుడు. సో అప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి పరమేష్ఠి ఎంతో సంతోషంగా జగన్నాథుని కీర్తిస్తూ, జగన్నాథ కీర్తన చేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. అప్పుడు ఆ విధంగా ఒక పక్కన సంతోషంగా ఉంది, కానీ ఇంకో పక్కన భయం కూడా వేస్తుంది. ఎందుకు భయం? నవాబు దగ్గర ఇచ్చినటువంటి 2 తలగడలలో ఒకటి మిస్ అయిపోయింది కదా. అసలే మొహమ్మదీయుడు, ముస్లిం రాజు, ఏం చేస్తాడు? చంపుతాడు. సో ఇలా ఆయనకి ఏం సమాధానం చెప్పాలనేటువంటి భయం మనసులో. కానీ ఒక విధంగా అనుకున్నాడు, రాజ్యాన్ని వెళ్ళే రాజుకైనా సరే ఆ శక్తినిచ్చింది ఎవరు? జగన్నాథుడు. నీకు, నాకు, సమస్త లోకానికి, సమస్త వారందరికీ కూడా ఆ శక్తికి మూలకారకుడు ఎవరు? జగన్నాథుడే. అన్నిటికీ మూలాధారు ఆది జగన్నాథుడు. సో ఆ విధంగా రాజుకు కూడా ఆ రాజ్యాన్ని వెళ్ళేటటువంటి ఆ పవర్, ఆ శక్తి కూడా ఇచ్చింది ఎవరు? జగన్నాథుడే. సో ఎందుకు భయపడ్డాం, జగన్నాథుడు నాతో పాటు ఉన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ తాను సంజాయించుకున్నాడు. సో ఈ విధంగా తర్వాత రాజుగారి యొక్క సైనికులు వచ్చారు. ఇంకా పని ముగించావుగా, ఈ వ్యవధిలో మీ సేవని ముగించుకొని నాకు తలగడిస్తా అని చెప్తే ఆ వ్యవధికి వచ్చేసారు. ఎవరు? రాజుగారి యొక్క సైనికులు. వాడు రాగానే 2 తడగరడులు ఆర్డర్ చేసాం, ఏమైందన్నాడు. అప్పుడు పరమేష్ఠి పరిగెట్టుకుంటూ ఆ నవాబు దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడు ఆయన అడిగాడు, ఏమైందంటే ఒకటే తలగడ రాజుకి అందజేశాడు. అప్పుడు వెంటనే ఇంకోటి ఏమైంది, తలగడ నేను 2 చేయమని చెప్పాను కదా, ఇంత ఖరీదైనటువంటి వస్త్రం ఇచ్చాను, దానికి మంచి ఎంబ్రాయిడరీ, మంచి ముత్యాలతో అవన్నీ చేయమని చెప్పాను, ఏమైంది, ఇంకోటి ఏమైంది, ఏం చేసావు, ఏం చేసావు, ఎక్కడ పోయిందని చెప్పాడు. ఇప్పుడు పరమేష్ఠి రాజు పాదాల మీద పడి క్షమాపణ ఆయన వేడుకున్నాడు. ఇంకో తలగడ పురి జగన్నాథ స్వామి రథయాత్ర ముందు ఆయన స్వీకరించారని చెప్పాడు. చెప్పగానే ఏంటి నీకు, కాసేపు నవ్వాడు రాజు, పక్కన నవ్వాడు. ఎందుకంటే విశ్వాసం లేదు, భగవంతుడు అంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, దిగజారినటువంటి పరిస్థితి. సో పక్కన నవ్వి, జగన్నాథుడు తీసుకున్నాడా తలగడ? ఎక్కడ? ఒరిస్సా, ఉత్కల దేశం, ఉత్కల రాష్ట్రం. అక్కడి నుంచి ఇక్కడ చేయిజాతి తీసుకున్నాడా మీ స్వామి? తమాషాగా ఉందా అని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడే ఈయన తీసుకెళ్ళిపోయి కారాగృహంలో బంధించండి, కాళ్ళు చేతులు సంకెళ్ళతో కట్టేసి ఆహారం ఏమీ లేకుండా ఒక చీకటి కారాగృహంలో పడేసండి అని చెప్పేసి సైనికుల్ని రమ్మని. కానీ పరమేష్ఠి ఆయన ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, ఆయనకి ఎటువంటి భయం లేదు. పూర్తిగా జగన్నాథుని ఆధారంగా చేసుకున్నాడు. ఆయన మృత్యు అంటే భయం లేదు. ముఖ్యంగా భక్తులకి మృత్యు అంటే భయం ఉండదు. ఎందుకంటే తెలుసు, జీవించినంత కాలం నిష్టగా భగవంతుని సేవ చేస్తారు. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ భగవంతుడి యొక్క సేవ యొక్క అనుగ్రహం దక్కుతుంది వాటికి. అది భక్తుడైతే మాత్రమే. భక్తుడు కానటువంటి వాడికి అటువంటి అవకాశం ఉండదు. మళ్ళీ 84 లక్షల జీవరాశులు, కుక్కగానో పందిగానో లేకపోతే చేప కింద పురుగుగానో లేకపోతే ఇంకేదో పక్షిగానో ఏదో బురదలో పందిలాగానో ఏదో విధంగా జన్మించాల్సి వస్తుంది వాడు కర్మానుసారంగా. కానీ భక్తుడు